జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, తాలిబాన్లు పాకిస్తాన్ అంటే తొక్కి అవతల బారేస్తాను. సరే, ఏం జరుగుతుంది ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? నిజానికి పాకిస్తాను మొదటి నుంచి కూడా ఆఫ్ఘనిస్తాన్ను ఒక బానిస దేశంలాగా చూస్తూ వచ్చింది. ఆఫ్ఘనిస్తాను తాను చెప్పినట్టు నడుచుకోవాలని, తనకు కట్టుబడి బానిసలాగా ఉండాలని చెప్పేసి పాకిస్తాన్ కోరుకుంటా వచ్చింది. వీళ్ళేం పెద్ద పోతు మొగోళ్ళని వీళ్ళ గుడుగాలు వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు వినాలంట. సరే, ఈ క్రమంలోనే ఆఫ్ఘనిస్తాన్తో చాలా సంవత్సరాల పాటు పాకిస్తాన్ ఒక ఆట ఆడుకుంటా వచ్చింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ను రష్యన్ బలగాలు ఆక్రమించుకున్నప్పుడు ఈ పాకిస్తాను అమెరికా సాయంతో ముజాహిదీన్లను తయారు చేశారు. అంటే రష్యన్ బలగాలపైన పోరాటం చేయడానికి ఒక కొత్త దళాన్ని అయితే ఏర్పాటు చేశారన్నమాట. వాళ్ళనే ముజాహిదీన్లు అని అంటారు. సరే, ఈ ముజాహిదీన్ల దెబ్బకు తట్టుకోలేటువంటి రష్యన్ బలగాలు ఈ దరిద్రం మాకు వద్దని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ను ఖాళీ చేసి వెళ్ళిపోయినాయి. ఇక అప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ ప్రమేయం పెరగసాగిందనమాట. అంటే వీళ్ళ పెత్తనం జరుగుతూ ఉన్నింది. అయితే 1996లో ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లు కైవసం చేసుకున్నారు. అప్పట్లో తాలిబాన్లకు నాయకుడిగా ముల్లా ఒమర్ ఉంటా ఉన్నాడనమాట. ఇక ఆ సమయంలో ఈ పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను పాలు నీళ్ళలాగా కలిసిపోయినాయి. అప్పట్లో ఈ రెండు దేశాలది కూడా ఒకే కంచం ఒకే మంచంగా ఉంటా ఉన్నది. ఇక ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లతో ఈ పాకిస్తాన్కు విడదీయరానటువంటి సంబంధం ఏర్పడింది. సరిగ్గా ఆ సమయంలోనే పాకిస్తాను ఒక దురాలోచన చేసిందనమాట. అది ఏంటయ్యా అంటే, ఈ ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ సరిహద్దుల దగ్గర గిరిజన ముస్లింలు ఎక్కువగా ఉంటారు. వీళ్ళు చెప్పాలంటే మూర్ఖులు. మతం కోసం చావడానికైనా చంపడానికైనా కూడా సిద్ధంగా ఉంటారు. వీళ్ళకి పెద్దగా లోక జ్ఞానం కూడా ఉండదు. చెప్పే కదా, మూర్ఖులు అనమాట. అందుకే ఈ ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతమైనటువంటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోని గిరిజన ముస్లింలతో ఒక తీవ్రవాద గుంపుని ఏర్పాటు చేసి ఆ గుంపును భారతదేశం మీదకి ప్రయోగించాలని చెప్పేసి ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ ఆర్మీ ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. ఇక అనుకున్నదే తడవుగా ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉండేటటువంటి గిరిజన ముస్లింలకు ఇక తీవ్రవాద విషయంలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారనమాట. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు ఏ మాత్రం కూడా తీసిపోకుండా ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని గిరిజనులకు మందుగుండును ఆయుధాలను అందించడమే కాకుండా ఖచ్చితమైనటువంటి శిక్షణ కూడా ఇచ్చినారు. సరే, ఈ సమయంలో 2001లో బిన్ లాడెన్ అమెరికా పైన దాడులు చేయడం, ఆ తరువాత ఆఫ్ఘనిస్తాన్ పైన అమెరికా దండెత్తి ఏకంగా 20 సంవత్సరాలు పాలించిన తర్వాత 2021లో ఈ అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఊయదలిగిన సంగతి మనకు కూడా తెలిసిందే. అయితే అమెరికా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఆఫ్ఘనిస్తాన్ను కైవసం చేసుకున్నటువంటి తాలిబాన్లు ఈసారి పాకిస్తాన్ను దూరంగా పెట్టారు. అంటే ఎంతసేపటికి ఈ పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఆఫ్ఘనిస్తాన్ వాడుకుందామని చెప్పేసి చూస్తుంది, కానీ వాళ్ళకి వీళ్ళేం ఉపయోగపడడంలే. అందుకని చెప్పేసి ఒరే వీళ్ళు మన కాడికి వస్తుంది మనల్ని బదనాం చేయడానికే కానీ మనకేం మేలు చేసేదానికి కాదురా అని చెప్పేసి వీళ్ళు ఇంకా దూరం పెట్టసాగినారు. అర్థమవుతుందా? అయితే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రమైనటువంటి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఒక ఉగ్రవాది గుంపును పాకిస్తాన్ తయారు చేసిందని చెప్పుకున్నాం కదా. సరే, ఆ మిలిటెంట్ గుంపు పేరే తెహ్రీక్-ఏ-తాలిబాన్. ఈ తెహ్రీక్-ఏ-తాలిబాను గత 4 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ ఆర్మీ మాట వినకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తుందన్నమాట. పైగా ఈ పాకిస్తాన్ సైనికులపైన విచక్షణారహితంగా దాడులు చేస్తారు. ఒక అంచనా ప్రకారం ఈ తెహ్రీక్-ఏ-తాలిబాన్ చేసినటువంటి దాడుల్లో ఏకంగా 10,000 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయినారంట. సరే, ఇక ఈ దాడులతో తట్టుకోలేకపోయేటువంటి పాకిస్తాన్ మళ్ళీ ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తెహ్రీక్-ఏ-తాలిబాన్ పైన దాడులు చేసింది. ఇక దీనికి ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్కు చెందినటువంటి 38 సరిహద్దు పోస్టులు స్వాధీనం చేసుకొని వాటిలన్నింటినీ కూడా తగలబెట్టి అవతల బారదొబ్బింది. అంతేకాకుండా పాకిస్తాన్ సరిహద్దు వ్యాపారాన్ని కూడా ఆఫ్ఘనిస్తాన్ నిలుపుదల చేస్తుందన్నమాట. పాకిస్తాన్తో సరిహద్దులను ఈ ఆఫ్ఘనిస్తాన్ అయితే మూసేసింది. అంటే మీకు మాకు ఇంకా ఈ బంధాలు రిలేషన్లు ఏం వద్దురా స్వామి, మూసుకొని దొబ్బేమని చెప్పి ఆడ క్లోజ్ చేసేసారు. దీంతో ఇప్పుడు ఈ పాకిస్తాను గిల కొట్టుకుంటుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ సరిహద్దుల దగ్గర $3.1 బిలియన్ వ్యాపారం జరుగుతుందంట. అంటే మన దేశ కరెన్సీలో దాదాపుగా 27,000 కోట్ల రూపాయలు. అంటే పాకిస్తాన్ కరెన్సీలో ఏకంగా 75,000 కోట్ల రూపాయలు అనమాట. అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుల దగ్గర 75,000 కోట్ల ఈ
పాకిస్తాన్ రూపాయల వ్యాపారం జరుగుతుందన్నమాట. కానీ ఇప్పుడు ఆ సరిహద్దు వ్యాపారాన్ని ఆఫ్ఘనిస్తాన్ అయితే నిలిపేసింది, బంద్ చేసింది కదా. దీంతో ఈ పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి 5,000 ట్రక్కులు ఆగిపోయినాయట. దీంతో ఒక్కసారిగా పాకిస్తాన్లో ఈ నిత్యావసరాల వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయినాయి. ముఖ్యంగా పాకిస్తాన్లో వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, ఔషధాలు, అలాగే గోధుమలు, బియ్యం, చక్కెర, మాంసం, పాల ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. దీంతో ప్రస్తుతం పాకిస్తాన్లో టమోటా ధరలు 700 రూపాయలకు చేరుకున్నాయి. ఎంత? 700 టమోటాలు కేజీ. చూడండి, మనకైతే ఈ వారం మటన్ వచ్చాది. ఇక పోతే యాపిల్ పళ్ళ ధరలో కిలో 1000 రూపాయలకు చేరుకున్నాయి. కిలో ఉల్లిపాయల ధరలు 500 రూపాయలకు చేరుకున్నాయంట. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. వాళ్ళకి ముందుగానే మింగన మెతుకలేదు, పైగా ఈ మరి రేట్లన్నీ పెరిగిపోతే ఇంక వాళ్ళు ఏం తినేది, సచ్చేది, బతికేది. ఒక పక్క తాలిబాన్లంతా కూడా వీర వాయింపుడు వాయిస్తారు, మరొక పక్క ఈ వ్యాపారాన్ని నిలిపేయడంతో ఇక చేసేది లేక పాకిస్తాన్ మళ్ళీ ఈ తాలిబాన్ల కాళ్ళు పట్టుకుంటుంది పోయి. నిన్న ఇస్తాంబుల్లో ఈ తాలిబాన్ల కాళ్ళు గడ్డం పట్టుకొని పాకిస్తాన్ బ్రతిమలాడినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా తాలిబాన్లు మాత్రం శాంతించకపోవడం ఇక్కడ కోసమేరపు అనమాట. అది విషయం. చూద్దాం ఏం జరుగుతుందో. ఏం తేడా ఏంలే, వీళ్ళు ఏ అంటే వాళ్ళు ఏం రా అంటారు, వీళ్ళు ఏ కొడతా అంటే వాళ్ళు కొట్టి చూపించారు. అట్టుంటుంది అనమాట ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళతో. ఇంకేం జరుగుతుందో చూద్దాం. మొత్తానికైతే పాకిస్తాన్ వాళ్ళకు బాగానే పడుతుంది కదా. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.